Those who want to have funds from the government, they require registration. That has to be there. ప్రభుత్వ నిధులు తీసుకోము, అందుకే మాకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇది ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ రీసెంట్ గా చెప్పిన మాట. కానీ అసలు విషయాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ నుంచి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు ఎన్ని కోట్లు వెళ్లాయో తెలుసా? అక్షరాల 670 కోట్లు. 670 కోట్లు ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులు ఆర్ఎస్ఎస్ అఫిలియేట్ సంస్థలకు వెళ్లాయని నివేదికలు స్పష్టంగా చెప్తున్నాయి. ప్రభుత్వ నిధులు తీసుకోమని పైకి చెప్తున్నారు, కానీ జరుగుతున్నది ఇది. అంటే ప్రజలకు చెప్పేది ఒకటి, జరుగుతుంది మరొకటి. ఓ పక్క మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు అంటాడు. ఎందుకు అంటే మేమేమైనా ప్రభుత్వ నిధులు తీసుకుంటున్నామని ప్రశ్నిస్తాడు. కానీ ద న్యూస్ మినిట్ దర్యాప్తు ప్రకారం ఓఎన్జీసీ 2013 నుంచి 2025 వరకు 20 ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు 670 కోట్లు సిఎస్ఆర్ నిధులుగా ఇచ్చింది. ఇందులో 668 కోట్లు 2015-2025 మధ్య ఖర్చయ్యాయి. ఈ దర్యాప్తులో గుర్తించిన 20 సంస్థల్లో 9 సంస్థలు నేరుగా ఆర్ఎస్ఎస్కి అనుబంధమైనవి. మరో 9 సంస్థలు ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్న వ్యక్తులు స్థాపించినవి లేదా నిర్వహిస్తున్నవి. 2 సంస్థలు ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేసినవి. అంటే ఇవి ఆర్ఎస్ఎస్తో సంబంధం లేని సంస్థలు కావు. సంఘ్ పరివార్ పరిధిలో పనిచేస్తున్న సంస్థలు. అత్యధిక నిధులు పొందిన సంస్థ అస్సాంలోని స్వర్గదేవ్ సియు కాఫా ఆసుపత్రి. దీనికి ఓఎన్జీసీ 434 కోట్లు కేటాయించింది. 2వ స్థానంలో నాగపూర్లోని డాక్టర్ ఆబాజీ దట్టే సేవా ఔర్ అనుసంధాన్ సంస్థ ఉంది. దీనికి 140 కోట్లు ఇచ్చారు. ఇవి మాత్రమే కాదు, యోగా, విద్య, హాస్టళ్లు, వైద్య సేవలు, గిరిజన సంక్షేమం పేరుతో మరెన్నో సంస్థలు కోట్లాది రూపాయలు పొందాయి. ఇక్కడ అసలు వివాదం నిధుల వినియోగం గురించి కాదు. అసలు ప్రశ్న, ఆర్ఎస్ఎస్ అధినేత ప్రభుత్వ నిధులు తీసుకోమని చెప్పినప్పుడు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 100 కోట్ల రూపాయలు ఎలా పొందాయి? సిఎస్ఆర్ నిధులు కంపెనీల సామాజిక బాధ్యత కింద ఇచ్చే నిధులే అయినప్పటికీ ఓఎన్జీసీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ. అంటే ఆ నిధులు చివరికి ప్రజల ఆస్తి నుంచే వస్తున్నాయి. మరి ప్రజలకు ఒకటి చెప్పి అనుబంధ సంస్థల ద్వారా మరో విధంగా ప్రభుత్వ నిధులు పొందడం పారదర్శకతకు విరుద్ధం కాదా? ఇప్పటి వరకు బయటపడింది కేవలం ఓఎన్జీసీ వివరాలు మాత్రమే. కానీ పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు నిధులు పొందినట్టు మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి కనపడుతుంది. అందుకే ఇప్పుడు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల సిఎస్ఆర్ నిధులపై సమగ్ర ఆడిట్, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు వెళ్లిన నిధుల పూర్తి జాబితా, ఆ నిధులు ఎలా వినియోగించబడ్డాయో ఆ వివరాలు ప్రజలకు చెప్పాల్సిందే. దీని వెనుక ఉన్న రాజకీయ ప్రభావాలపైన స్వతంత్ర దర్యాప్తు చేయాల్సిందే. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నది ఒక్కటే, ఆర్ఎస్ఎస్ నిజంగా ప్రభుత్వ నిధులు తీసుకోకపోతే అనుబంధ సంస్థలకు వచ్చిన ఈ నిధులను ఎలా చూడాలి? ఈ సంస్థలు ప్రభుత్వ నిధులు పొందుతున్నప్పుడు వాటి ఆర్థిక లెక్కలు ప్రజలకు ఎందుకు పూర్తిగా అందుబాటులో ఉండకూడదు? ఓఎన్జీసీ వంటి ప్రభుత్వ సంస్థలు సిఎస్ఆర్ నిధుల కేటాయింపులో ఏ ప్రమాణాలు అనుసరించాయి? ఈ నిర్ణయాల్లో రాజకీయ ప్రభావం ఉందా? ఈ అంశాలన్నీ తేలాల్సిన అవసరం ఉంది. ఇది ఒక సాధారణ వార్త కాదు. ఇది ప్రజల డబ్బు, ప్రభుత్వ సంస్థల బాధ్యత, పారదర్శకతపై ఉన్న పెద్ద ప్రశ్న. ఆర్ఎస్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్యలు ఒకవైపు, ఓఎన్జీసీ నుంచి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు వెళ్లిన 100 కోట్ల రూపాయలు మరోవైపు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు సమాధానం కావాలి. కేవలం మాటలు కాదు, నిజాలు కావాలి, లెక్కలు కావాలి. ప్రజల డబ్బు ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. ఈ అంశంపై మీ కామెంట్ తెలియజేయండి.